ఇంకొకసారి ఒక మేల్ పేషెంట్ ఫీవరు, చాలా వీక్నెస్, బాడీ పెయిన్స్ అండ్ శరీరం మీద ఎర్రటి మచ్చలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఫస్ట్ వారిని చూసినప్పుడు డెంగ్యూ లాంటి ఏదైనా వైరల్ ఫీవర్ ఉంటుండొచ్చని అనుకున్నాం. కానీ బ్లడ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆయనకి బ్లడ్లో అన్ని సెల్ లైన్స్ తక్కువగా ఉన్నాయి. హిమోగ్లోబిన్ 5.6 అలా, డబ్ల్యూబీసీ తగ్గింది, ప్లేట్లెట్స్ కూడా 30,000 కంటే తక్కువగానే ఉన్నాయి. ఇనీషియల్గా ఏదైనా వైరల్ ఫీవర్ లాగా అనుకున్నాం, కానీ బిలిరూబిన్ కొద్దిగా ఎక్కువగా ఉండాల్సిన దానికంటే బిలిరూబిన్ ఎక్కువగా ఉంది, మరియు లివర్ ఎంజైమ్స్ నార్మల్గా ఉన్నాయి. బ్లడ్లో సిబిపి రిపోర్ట్లో పారామీటర్స్ను చెక్ చేస్తే మీన్ కార్పస్కులర్ వాల్యూమ్ అనే రెడ్ బ్లడ్ సెల్ పారామీటర్ చాలా ఎక్కువగా ఉంది, అబోవ్ 100 ఉండింది. సో ఫీవరు వైరల్ ఇన్ఫెక్షనే ఉండొచ్చు, కానీ బ్లడ్ సెల్స్ తగ్గడానికి ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ కారణం ఉంటుందని విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ చెక్ చేస్తే ఫోలిక్ యాసిడ్ నార్మల్గానే ఉండింది, కానీ విటమిన్ B12 అనేది చాలా లో వచ్చింది. అంటే క్రిటికల్ వాల్యూ లోవర్ సైడ్ ఏది ఉంటుందో దానికంటే తక్కువగా వచ్చింది. పేషెంట్కి ఒక్కొక్కసారి ఏంటంటే విటమిన్ B12తో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వర్కప్ కంప్లీట్ చేయడానికి బోన్ మ్యారో ఎగ్జామినేషన్ కూడా చేశాం. బోన్ మ్యారో చేస్తే బోన్ మ్యారోలో కూడా విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉండడం వల్లనే సెల్స్ తగ్గినాయని ఇచ్చారు. సో పేషెంట్కి B12 సప్లిమెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత పేషెంట్ రికవరీ సైన్స్ చూపించారు. హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి.